హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న లెసన్ గురించి మనం బైబిల్ నుంచి తెలుసుకుందాం. బైబిల్ నుంచే మనం ఏది మాట్లాడినా బైబిల్ నుంచే కనుక నేను చెప్పే మాటలు పాస్టర్లకి, అలాగే ఈ మామూలకి, లేకపోతే పూజార్లకి, సామాన్య మానవులతో నేను తక్కువ ఇంట్రాగేటివ్. ఎందుకంటే నేను చెప్పే మాటలు వాళ్ళకి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ఈ యొక్క రిలీజియస్ లీడర్స్ వలన ప్రజలు తప్పుదోవ పడ్డారు. వాళ్ళు తప్పుదారులు నడుస్తున్నారు. ఈ నడిచే క్రమంలో బైబిల్ ఏం చెప్తుందో మీకు చెప్పాలి కాబట్టి ముందు మీ నుంచి మొదలుపెట్టి తర్వాత సామాన్య మానవుడి వరకు వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. ఆ క్రమంలోనే మాట్లాడుతున్నాను. నేను థియాలజన్గా ఉన్నాను కాబట్టి ఒక థియాలజన్ అనేవాడు సమాజం కోసమే పనిచేయాలి కాబట్టి దానికోసం మాట్లాడుతున్నాను. భారతదేశం ఇది ఒక మనిషి అసమానతల మధ్య నడిపించేటువంటి దేశం అది. ఈ అసమానతల మధ్య పెరిగిన వాడు ఏ దేశంలోకి వెళ్ళినా కూడా వాడు అదే అసమానతలను వాడితో క్యారీ చేస్తాడు. దీనికి ప్రధానంగా మీకు రెఫరెన్స్లన్నీ బైబిల్లోనే కనపడతాయి. ఇంకెక్కడ కనపడదు. ముఖ్యంగా ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక అసమానతల మధ్య పెరిగిన మనిషి ఇంకొక దేశంలోకి వెళ్ళినా కూడా వాడు అదే భావాన్ని కలిగి ఉంటాడు. ఇంకో భావాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి ఐక్యతను వాడు కోరుకోడు. భారతదేశం యొక్క మనుషుల యొక్క నీచమైనటువంటి స్థితి ఇది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతిని వాడు వదిలేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి సంస్కృతి? ప్రజాస్వామ్య వ్యవస్థల కింద మనిషి బ్రతకాలి అనేటువంటి ఒక సిస్టమాటిక్ థియరీని వాడు మర్చిపోయాడు. ఇది ఇండియాలో చదువుకున్న వాడి యొక్క సమస్య. వాడు ప్రపంచ దేశాలకు ఏదో ఉంది అక్కడ, దానిలో మనం బతికేద్దాము అనుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా వాడు నీచ సంస్కృతినే వాడు నాడుతున్నాడు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఈక్వాలిటీని ఆస్వాదించేటువంటి స్వభావం వాడికి లేదు. కారణం ఏంటంటే వీళ్ళు పెరిగిన పెంపకం, తల్లిదండ్రుల యొక్క పెంపకం. తల్లి దాని గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు నేర్పుతుంది. ఏమని నేర్పుతుందంటే, మనం ఫలానా అని. అంటే ఒక కులాన్ని అని విత్తనం వేసి వీళ్ళ కులాలకి పెంచుతున్నారు పిల్లల్ని. ఇండియాలో ఉన్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం. అటువంటి నీచమైన సంస్కృతిలో నుంచి విషసర్పంలో నుంచి గుడ్లు ఎలాగైతే వస్తాయో, హిందూ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క సంతానాన్ని అలా పాము పిల్లలు పెట్టినట్టుగా అవి ఈనేస్తున్నాయి సమాజంలోకి. నేనేదో గుండె రగిలిపోయి మాట్లాడతా, సమాజంలో ఉన్న బైబిల్ యొక్క సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారి ఆయన అన్న చనిపోయినటువంటి ఆ యొక్క పెయిన్ నాకు ఉండటం వల్ల క్రిస్టియానిటీలో ఎలా ఉందో నాకు అనవసరం. హిందూ అనేవాడంటే నాకు అసహ్యం వేసింది, ఒక ఏహే భావం కలిగింది. ఇది మాత్రం వాస్తవం. మనిషిని ప్రేమిస్తాను. మనిషి ఎవడని వచ్చినా కూడా ఎరా తమ్ముడు బాగున్నావా, అయిందన్న బాగున్నావా అంటాను. అది హిందువే కావచ్చు, ఈ కులమే కావచ్చు. మనిషిగా నేను చాలా ప్రేమిస్తాను వాడిని. దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్థాయిలో నీ ప్రేమాట ఏమన్నాను, నాకు హిందూ అంటే అసహ్యం అన్నాను. అసహ్యమన్నా. కానీ వాడికి మనిషిగా వచ్చినప్పుడు నేను బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మేవాడిగా తప్పనిసరిగా ప్రేమించాలి. అలాగని మనసులో ఒకటి పెట్టుకొని వాడిని నేను ప్రేమించను. నేను బయట ఎలా ఉంటానో లోపల కూడా అలాగే ఉంటాను, హ్యాపీగా ఉంటాను. అలా ఉన్నాను కాబట్టి ఈ యొక్క థియాలజన్గా ఆ యొక్క ఆధారాన్ని నేను కలిగి ఉన్నాను. ఎంత థియాలజీ గొప్ప విషయంగా ఉందంటే బైబిల్లో, ఇది సమాజానికి పనికొచ్చేటువంటి సబ్జెక్ట్. ఒక మనిషి ఒక మతానికి పనికొచ్చే సబ్జెక్ట్ కాదు. మానవ ధర్మశాస్త్రం అంటే మనిషి ఎలా బ్రతకాలి సమాజంలో, మనిషి ఏ స్థాయిలో ఉంటే వాడు అంత నీచ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడని చెప్పేదే బైబిల్. దాన్ని సివిలైజ్డ్ కంట్రీ పీపుల్ అంటారు వాళ్ళు. సివిలైజ్డ్ ఫోల్క్ ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎవరినైనా సరే దగ్గరికి పిలుస్తుంది, తప్పు ఉంటే సరిచేసి, తిట్టేని సరిచేస్తుంది, మనిషిని సరిచేస్తుంది. అది ఇతర దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క స్వభావం. హిందూ దేశం వాడికి అది ఉండదు. వాడు ఏ కాడికి
దరిద్రంలో పెరిగొచ్చాడు కాబట్టి, ఆ దరిద్రంలో పెరిగొచ్చి రకరకాల వస్తువులకి అలవాటు పడ్డాడు కాబట్టి, వాడు ఆ నీచ సంస్కృతిని వాడితో క్యారీ చేస్తాడు. మంచి మంచి బూట్లు పెట్టుకుంటారు, చక్కగా ఉంటారు. ఇప్పుడొచ్చే ఈ వీడియోలు చూస్తుంటే ఆ యొక్క ప్రదేశాలలో ఏమంటారు వాటిని, చిన్న చిన్న షాపుల్లో, అలాగే ఈ యొక్క దొంగతనాలు చేసే విధానంలో వీళ్ళు ఎక్కువ కనపడతారు. వాళ్ళు చేయాలంటే వాడు కూడా చేసుకుంటారు, అది వేరే సంగతి. అది వాడి కల్చర్, అది దాంట్లో నువ్వు పోయి వాడిని కలకకూడదు. మనం వెళ్ళాము, వాడి కల్చర్ గురించి మాట్లాడతాం అనవసరం. ఇది కనీస సంస్కృతి తెలియనటువంటి హిందూ దేశం వాడు చేసేటువంటి పని. భారతదేశంలో ఉన్నవాడి గురించి మాట్లాడుతున్నాం. వాడు అక్కడ ఎలాగైనా బతకొచ్చు, కానీ ఇతర దేశానికి వచ్చినా కూడా వాడికి అదే బుద్ధి. దొంగతనాలు, నీతి మాలిన పనులు, సంస్కృతి అంటాడే కానీ ఆ సంస్కృతిలో ఉన్నటువంటి భావజాలం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చిందో వాడు తెలియదు వాడికి. కనుక అసమానతల మధ్య పెరిగిన వాడు అసమానతలే క్రియేట్ చేస్తాడు. వాడు ఈక్వాలిటీని అంగీకరించడు. భారతీయులు చేసే పని అదే. వాడు అమెరికా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, మళ్ళీ ఈవెన్ ఆఫ్రికా వెళ్ళినా, మళ్ళీ ఈ ఆస్ట్రేలియా వంటి దేశాలు వెళ్ళినా కూడా వాడు అసమానతలే క్రియేట్ చేయడానికి వెళతాడు. వాడు ఈక్వాలిటీ కోసం వెళ్ళాడు. ఇండియా వాడు, భారతదేశం వాడు అంత నీచమైన సంస్కృతి కలిగిన నీచమైన జాతి వాడు. వాడు ఏ కులమైనా కావచ్చు. ఒక కులానికి మనం అనటానికి వీల్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఎన్ని రకాల తెగలైతే ఉన్నాయో, బ్రాహ్మడు ఆ తెగలో బ్రాహ్మణుడు కూడా వస్తాడు. వాడు కూడా ఒక తెగే. ఆ తెగలలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు భారతదేశంలో కూడా బతకలేడాడు. బతకలేకుండా ఒక ఈక్వాలిటీ ప్రదర్శించే దేశానికి వచ్చి వాడి యొక్క బుద్ధిని చూపించడం, సంస్కృతి పేరిట వాడి బుద్ధి చూపించడం, మనిషిని విడగొట్టి పాలించడం వాడి బుద్ధి, వాడి యొక్క బతుకది. అది భగవద్గీత అంటాడు. అలాగే ఇంకా సనాతన ధర్మం అంటాడు. అవన్నీ ఈ సనాతన ధర్మం వీడు చెప్పేటువంటి ఈ కులాలు, ఈ గోత్రాలు అనేవి హిందీ భాషా బైబిల్లో ఉంటాయన్న సంగతి అడిగి తెలియదు. వాడు అక్కడికి వెళ్ళి కూడా, ఇండియా ఇతర దేశాలకు వెళ్ళి కూడా వాడు చేస్తుంది ఏంటంటే, వాడు చేసేది ఒకటే, ఏముండదు, నేను ఫలానా అంటాడు. ఎందుకంటే వాడు ఫలానా, వాడు అక్కడేమో ఈక్వాలిటీ ప్రదర్శిస్తున్నారు కదా. అయినా సరే నీకెందుకు ఈ దరిద్రం అన్నావు అనుకో, అయినా సరే మేము ఫలానా, ఎందుకో తెలియదు. ఇంటికి రావచ్చు కదరా, ఇంటికి పోతే మళ్ళీ కుక్కర్ కూడా కొడతారు. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఏ కులం కూడా అయినా సరే. ఈవెన్ కమ్ముడు కూడా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చేది పెద్ద పీకుతున్నాడు, కానీ మేము ఆగ్రహం ఉన్నాడు, కానీ వాడు బతికిస్తుంది అన్ని రకాల తెగల మనుషులను బతికిస్తుంది ఒక దళితుడు. వాడి భుజాల మీద వేసుకొని, దళితుడు వాడి భుజాల మీద వేసుకొని బతికిస్తున్నాడు వాడు. ఆ దళితుడు ఏ రూపంలో ఉన్నాడంటే అంబేద్కర్ రూపంలో ఉన్నాడు. ఆ దళితుడు అన్ని రకాల కులాల్లో ఉన్నాడు. దళితుడు అంటే విభేదించబడినవాడు అని అర్థం. అచ్చంగా మాలా ఎస్సీ ఎస్టీ ఈలి కాదు. దళితుడు అంటే విభేదించబడినవాడు, తేడాగా బయటికి వెళ్ళిపోయినవాడు సమాజంలో నుంచి. ఎందుకని వెళ్ళిపోతాడంటే బైబిల్లో ఉంటుంది అది, ఎందుకు వెళ్ళిపోతాడని. ఈ రోజున ఉన్నటువంటి క్రిస్టియన్ని కూడా ఈ సంగతి తెలియదు. వాళ్ళకి అసలు సామాజిక స్వయ లేదు వాడికి. సమాజంలో అసలు వాడు ఎలా బతికితే నాకెందుకు, పక్కనవాడు ఎలా చేస్తే నాకెందుకు, నాకు కావాల్సింది దశంబాగా, నాకు కావాల్సింది గొప్ప జీవితం. ఏదో నేను మంచిగా మాట్లాడనుకుని మంచిగా పడేస్తే వాడు డబ్బులు ఇస్తారు, లేకపోతే లేదు. అది డబ్బులు ఇవ్వలేదే మళ్ళీ వాడు ఏడుస్తాడు పోయి సమాజంలో. నాకు అసలు మీరు డబ్బులు వస్తాయని మీరు అనుకుంటున్నారా, పైసా రాదండి, 1000 రూపాయలు రావాల్సిన చోట నాకు 500 వస్తాయి సార్, మరి 500 ఇస్తారు సార్, మరి నేను కష్టపడతలేదా, ఇటువంటి జాలి మాట్లాడన్నమాట. సో ఇటువంటి నాస్టీ ఏమంటారు దాన్ని, సింపతి అనేది సమాజంలో వాడు క్రియేట్ చేస్తున్నాడు. దాని వలన ఈ సమాజం ఇంకా వెనకబడే ఉంది. మనం చేయాల్సిన పని, చదువుకున్న ప్రతివాడు చేయాల్సిన పని బైబిల్ను చదవాలి. బైబిల్ను నువ్వు ఎంత బాగా చదివితే అది సమాజానికి అంత బాగా ఉపయోగపడుతుంది.
బైబిల్ ఒక మత గ్రంథం కాదు. బైబిల్ ఒక కులానికి సంబంధించిన గ్రంథం కాదు. బైబిల్ ఒక దేశానికి సంబంధించిన గ్రంథం కాదు. మీరు బైబిల్ కనుక మీరు చదివితే సమాజంలో పొలిటీషియన్స్ నుంచి ప్రశ్నిస్తారు. మీరు బైబిల్ చదివితే సమాజంలో పోలీసుని ప్రశ్నిస్తారు. మీరు బైబిల్ చదివితే లా అండ్ ఆర్డర్లో ముఖ్యంగా ఈ లాయర్లు ఉన్నారు చూసావా, వాళ్ళని ప్రశ్నిస్తారు. బైబిల్ చదివితే మీరు న్యాయమూర్తిని కూడా ప్రశ్నిస్తారు. బైబిల్ అంత గొప్ప సబ్జెక్ట్. అందుకనే బైబిల్ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ఎంటర్ అవ్వాలి. మతాల ద్వారా ఎంటర్ అవ్వకూడదు. అది మతాల ద్వారా ఎంటర్ అయిందా బైబిల్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. బైబిల్ క్వాలిటీ అది సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అది సివిలైజ్డ్గా మనిషిని మారుస్తుంది. అది బుట్ల సిద్ధాంతం, ఈజిప్టియన్ కల్చర్. నేను దాని గురించి దారుణమైనటువంటి మాటలుండే తప్పనిసరి మాట్లాడతా. ఏమే పొలిటీషియన్స్ని ఎలా ఉంటుంది అది ఏందనేది, ఈ పొలిటీషియన్స్ వెనక ఉన్నటువంటి ఈ లేబరోడు ఆడు ఎవడైనా కానీ నా కంటికి అసలు నువ్వు కనపడవు. ఈ లేబర్లో ఏ విధంగా ఉన్నారు ఏందనేది బైబిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమే వాడు గుర్తుపెట్టుకోవాలి. నాగటి మీద చేయి పెట్టిన తర్వాత ఆ యొక్క దునటం తెలుసు, కానీ భూమి గట్టిగా ఉంది, భూమి పరబట్టిపోయింది, ఇది అంత బాగాలేదు, అసలు దునటం వేస్ట్, నేను దునలేను, ఎద్దులకి చాకరీ, ఆయాసం, ఇటువంటి ఆలోచన నేను చేయను. ఒకసారి కనుక డిసైడ్ అయ్యానా ఇక దాన్ని వెనక కూడా తీసుకోలేనటువంటి మెంటాలిటీ నాది. ఇంకంతే. ఎక్కడో రేర్ కేసులలో తప్ప, అది కూడా రేరు, చాలా చాలా రేరు. ఓకే, ఈ విషయంలో వెనక్కి వెళదాం, మళ్ళీ దాన్ని వేరే దానికి ఇంటిగ్రేట్ చేద్దాం అనే ఆలోచన అప్పుడు వెనక్కి తీసుకుంటానే. కానీ అసలు నేను ఒకసారి కనుక డిసైడ్ అయితే అది దేవుడిచ్చినటువంటి మెంటాలిటీ కాబట్టి దానికి తగినట్టుగానే ఉంటాను నేను. ఈరోజు కూడా ప్రవీణ్ పగడాల అన్న ఆయన చనిపోయిన విధానాన్ని, ఆ కుటుంబం పడే బాధని ఈ దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఇది సమాజానికి తీసుకుపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు చంపుతున్నారు, మాది మంచి మతం, మంచి మార్గం అంటూ వీళ్ళు ఎందుకు చంపుతున్నారు, ఏ రకంగా చంపుతున్నారు, ఒక మనిషి ఎందుకు చంపుతున్నారు, ఏ కారణం చేత, వాళ్ళకి ఎందుకు ఈ యొక్క మాటల విషయంగా ఉన్నాయి. నేనిచ్చిన లా ఏమవుతుంది, నేనిచ్చినటువంటి సామాజిక శాస్త్రాలు ఏమవుతున్నాయి, దేవుడు మాట్లాడే మాటలు ఇవన్నీ. నేనిచ్చినటువంటి ఈ లా అండ్ ఆర్డర్ సమాజం ఏం చేస్తుంది, నేనిచ్చినటువంటి ఈ యొక్క న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఓపెన్గా ఉండాలంటే, కళ్ళు తెరవాలంటే ఒక నాలుక ఆయన కోసం నిలబడాలి, నరుని యొక్క నాలుక ఆయన కోసం నిలబడాలి. అందుకే ఒక చూజన్ మ్యాన్ ఆయనకు అవసరం. ఆ చూజన్ మ్యాన్ ఎలా ఉండాలంటే కులాలకి మతాలకి అంటుపోయినడు కాదు, సమాజం యొక్క బాగులు చూసేవాడు కావాలి. అదే దేవుడిచ్చేటువంటి చేసేటువంటి ఆలోచన. కీర్తన గ్రంథంలో దేవుడు అంటాడు, ఆయన మాటల ద్వారా, పాటల ద్వారా, వివేకం కలిగి దేవుడిని ఎవరైనా వెతుకుతారా అని చెప్పి దేవుడు ఆకాశంలోంచి చూస్తున్నాడు అని చెప్పేసి ఆయన పాట రాస్తాడు. అటువంటి వివేకం కలిగిన వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు, ప్రతి జాతిలో ఉన్నారు. వారికి కొంచెం నాలాంటి వాడు కొంచెం ఉప్పందించాలి, నేను పనికిరాను, అప్పుడు వాళ్ళు నిలబడతారు. సో అటువంటి ఉప్పు లాంటి వాడే నేను. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి క్రిస్టియన్ సంఘాలు మొట్టమొదటి లేకపోవాలి. ఎందుకంటే మీకు దాంట్లో రెఫరెన్స్ తెలుసు కాబట్టి. నేను ఇచ్చే రెఫరెన్స్లు మీరంటే నాకు అసహ్యమే. క్రిస్టియన్ అంటే నాకు నిజంగా 100% నాకు అసహ్యం వాడట. ఈవెన్ పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినా కూడా వాళ్ళు చెప్పే మాట తీసి పక్కన పడారా. ఒకళ్ళు మారాడు అనుకో, ఒక బ్రాహ్మడు వచ్చి బయలు బట్టి నేను బ్రాహ్మణ సంబంధించిన నుంచి తెలుసా అన్నాడు కూడా పోరా పక్కవు అంటాను. ఎందుకంటే వాడు బ్రాహ్మడు కూడా వాడు అసలు నిజమైనడు కాదు కాబట్టి.
బ్రాహ్మడు నిజమైనడు కాదు. బ్రాహ్మడు నిజమైనటువంటి ఆ యొక్క అగ్రహారం చెందినోడు కాదు. వాడు అగ్రహారంలో బతుకుతున్నాడు అన్నమాట, కానీ నిజంగా ఈజ్ నాట్ రియల్ ప్రీస్ట్ ఫర్ ద గాడ్. దేనికోసం నియమించబడేవాడు కాదు. వాడు సొంతంగా బతకటం కోసం వాడు ఒక పూజారి అవతారం ఎత్తిన మనిషి. దానివల్ల వాడు సమాజంలో అనేక రకాలైనటువంటి అవమానాలు పొందుతున్నాడు. చివరికి వాస్తవాలు వాడు చదివిన గ్రంథాలను చదువుకొని క్షమించండి అంటూ ముందుకు వస్తున్నాడు. వాళ్ళలో మొట్టమొదటిసారి ఈ మధ్య పతివ్రతను ఒకటి చూశాను. ఒక శూద్ర జాతుడు సినిమాల్లో రాస్తాడు అనమాట. ఒక శూద్ర జాతి శూద్రుడే వాళ్ళు అంటే శూద్రుడే కాదురా బాబు, పెంటెత్తిన జాతి అది పెంటెత్తి రేయ్ పక్కబోరా మన ధర్మశాస్త్రం కింద బతికినోడు వాడు. అంత మన ధర్మశాస్త్రం బతికినోడు వాడు బుద్ధులు అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి ఏంటనేది నాకు కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టూడియో కోసం వెతుకుతున్నాను. దేవుడు అది ఇస్తాడు. అది ఇచ్చాడా పాయింట్ టు పాయింట్ ఒక మనిషిని పట్టుకొని నిలబెడతాను వాడిని. పాయింట్ టు పాయింట్ ఒక మనిషిని పట్టుకొని నిలబడతాను. వీడిని టచ్ చేయాల్సిందన్నా ఎగిపోయినట్టు వాడు. వీడిని టచ్ చేసి మాట్లాడాలి, వీడి పేరు పట్టుకొని నిలబడాలి, మాట్లాడతాను అనేటువంటి ఆలోచనలో ఉన్నాను కాబట్టి అలా తప్పనిసరి మాట్లాడతాను. మీరు చేసిన పని ఏంటంటే ఈలోగా హిందీ బైబిల్ చదవండి. హిందీ బైబిల్లో పరమేశ్వరుడు ఉంటాడు. హిందీ బైబిల్లో ఈశ్వరుడు ఉంటాడు. హిందీ బైబిల్లో కులం ఉంటుంది. హిందీ బైబిల్లో గోత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఎలా పతనమయ్యాయో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈలో మీరు వాటిని టూకీగా హిందీ వచ్చినట్టు చదువుతూ ఉండండి. ఓకే, తర్వాత మనం సబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను గైడ్గా ఉంటాను, మీరు నా వాయిస్గా ఉండవచ్చు. లైక్ మోషే అండ్ అహరోన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.